యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి అన్న థాట్ వచ్చిన స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? గౌరోవిట్స్ అని చెప్పి చాలా ఓల్డ్ సైకాలజిస్ట్ 1960s 70s. తను ఏం చెప్పేవాడంటే జనాలు ఫెయిల్ అయ్యడానికి కారణాలు రెండే. ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు హ్యాపీ, ఓకే వస్తుంది రాదు రావాలి ఈ ఇంటెన్షన్స్తో ఉంటారు. కానీ ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు చాలా డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి? చెప్తే నమ్మరు. లాస్ట్ టైం ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు, నెక్స్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యాడు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. సో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి అన్న థాట్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి ప్రిపరేషన్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ ఎలా చేయాలి, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి అందులో తను ప్రో, అందరికీ తెలుసు. తను ఒబ్రాయ్ సార్ అని పిలుస్తుంటారు, స్టూడెంట్స్ ఫేవరెట్ అనమాట. మేజర్ ఒబ్రాయ్ సార్ ఫ్రమ్ ఏకమ్ అకాడమీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి అన్న థాట్ వచ్చిన స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి సార్? మ్యామ్ రెండు విషయాలు నేను చెప్తాను. ఒకటి, యూ నీడ్ నాట్ బి అకాడమికలీ స్ట్రాంగ్. అంటే మీరు చదువులో చాలా మంచిగా అయి ఉండాలి అని అంటాం కదా. మనము పిల్లలు ఎవరైనా డిగ్రీలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఒక 2 సబ్జెక్టులు ఉండిపోయారు అనుకోండి, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంట్లో నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతానంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొస్తుంది? డిగ్రీ ఒకటి పాస్ అవ్వలేదు కానీ ఐఏఎస్ అవుతావా అన్నట్టుగా చులకనగా మాట్లాడుతారు. యూజువల్ నాకు అదే డౌట్. డిగ్రీనే పాస్ అవ్వని వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఏం ఎలా చేస్తారు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేస్తారు అనేది నాకు తెలిసి, అంటే యాజ్ ఎ లేమన్ టర్మ్స్ లో అందరూ మాట్లాడుకునే నార్మల్ గా ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే యూపీఎస్సీ అన్నారు. వాళ్ళకి యూపీఎస్సీ ఎప్పుడు రాదు. ఇది మార్కెట్ లో తెలియని విషయం. యాక్చువల్లీ మ్యామ్ యూపీఎస్సీ ఎలా అంటే, యూపీఎస్సీ యొక్క ఎగ్జామ్ ఎలాంటిదంటే, మీరు డిగ్రీ వరకు ఎన్ని తప్పులు చేశారో మీ ఎడ్యుకేషన్ సంబంధించి యూపీఎస్సీ దాన్ని అంటే పెద్దగా పట్టించుకోదు. అందుకే యూపీఎస్సీ నోటిఫికేషన్ ఏమంటాడంటే, యూ హ్యావ్ టు బి డిగ్రీ పాస్. నువ్వు డిగ్రీ స్కూల్ ప్రాపర్ గా కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్ గా చేసావా, డిస్టెన్స్ లో చేసావా, నీకు 70% మార్క్స్ వచ్చాయా, 80% వచ్చాయా, యూపీఎస్సీకి సంబంధం లేదు. పాస్ అయితే చాలు, డిగ్రీ పాస్ అయితే చాలు. సో వాట్ ఇట్ మీన్స్, ఎవ్రీబడి హూ హ్యాస్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్. నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం ఎంత కష్టపడతావు అన్నది ఇంపార్టెంట్. సో అవును మ్యామ్, మీరు చెప్తే నమ్మరు. ఈసారి కూడా నేను మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక అబ్బాయి, కేరళ అబ్బాయి, కాకపోతే అబ్బాయికి నేను మెంటర్షిప్, ఇంటర్వ్యూ గైడెన్స్ 2 చేశాను. అబ్బాయి ఈజ్ 12th ఫెయిల్. 12th లో ఫెయిల్ అయ్యాడు, ఈసారి ర్యాంక్ తెచ్చుకున్నాడు. అది ఎలా అంటే అంత చేంజ్, అంత ప్రభావం ఏం చేశారు? వస్తుంది మ్యామ్. ఒకటి మ్యామ్, నేను చెప్పాను కదా, చెయ్యాలి అనే ఆలోచన స్టూడెంట్ లో ఉండాలి. ఎలా చేయాలి అన్నది ఐ విల్ టీచ్ ఎవ్రీబడి. ఐ విల్ మోటివేట్ యూ ఆల్సో ఫర్ సమ్ టైమ్. నేను మోటివేషన్ కూడా తెస్తాను, కాకపోతే సెల్ఫ్ మోటివేషన్ వచ్చింది లాంగ్ టర్మ్ గా ఉంటుంది. సో ఆ 12th ఫెయిల్ అయిన అబ్బాయికి సెల్ఫ్ మోటివేషన్ అలాంగ్ విత్ యువర్ గైడెన్స్, ఈ రెండు ఉంటేనే అది సాధ్యం. ఎందుకంటే 12th ఫెయిల్ అయిన తర్వాత అబ్బాయి తన మిస్టేక్స్ ని తెలుసుకున్నాడు, గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాడు, 1-2 బ్యాక్లాగ్స్ ఉంటే అవి క్లియర్ చేసుకొని హీఈస్ అ వర్కింగ్ కానిస్టేబుల్ ఇన్ కేరళ. సో అక్కడ నుంచి చూడండి, ఎక్కడి నుంచి వచ్చాడు అబ్బాయి, రూట్స్ చూడండి. అంటే అకాడమికల్ ఎంత వీక్ రూట్స్ ఉన్నా సరే అబ్బాయి సాధించాడు. సో దట్స్ వాట్ యూపీఎస్సీ. ఎలా అంటే, మీరు ఎన్ని పాపాలు చేయండి, ఎడ్యుకేషన్ సంబంధించి అప్ టు గ్రాడ్యుయేషన్ అన్ని వాష్ అవే అయిపోతాయి. ఒక్కసారి ఇక్కడ మాత్రం కష్టపడితే, ఒక 2 years బాగా కష్టపడాలి, బాగా చదువుకోవాలి. ఎలా చదువుకోవాలి నేను అన్ని చెప్తాను. ఇన్ ది మ్యాటర్ ఆఫ్ టైం ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. సో బేసికలీ మోటివేషన్ ఎలా ఉండాలంటే, నేను చెయ్యగలను, నేను సాధిస్తాను, అంతే. ఈ రెండు చెయ్యగలను, చేస్తాను. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. భయంతో ఎప్పుడు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి. భయం పనికిరాదు. ఒక 2 విషయాలు నేను చెప్తాను. దీస్ ఆర్ ఆల్ సైకలాజికల్ డైమెన్షన్స్. డెఫినెట్లీ. సైకాలజీలో ఇమాన్యుయల్ గౌరోవిట్స్ అని చెప్పి చాలా ఓల్డ్ సైకాలజిస్ట్, 1960s 70s.
తను ఏం చెప్పేవాడంటే జనాలు ఫెయిల్ అయ్యడానికి కారణాలు రెండే. ఓకే. ఒకటి ఇగ్నరెన్స్, ఒకటి నాలెడ్జ్ని ఎలా వాడుకోవాలో తెలియదు. ఫస్ట్ డైమెన్షన్ అసలు నాలెడ్జ్ లేదు, ఇగ్నరెన్స్, ఎలా చేయాలో తెలియదు. రెండో డైమెన్షన్లో నాలెడ్జ్ ఉన్నప్పటికీ నాలెడ్జ్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే అయినా సరే నువ్వు ఫెయిల్. డెఫినెట్లీ. సో జనరలీ అడ్మిషన్కి వచ్చినప్పుడు పిల్లలు ఇగ్నోరెంట్, వాళ్ళకి ఏం తెలియదు. కానీ క్లాసెస్ అవుతున్నా కొద్దీ నాలెడ్జ్ బిల్డప్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ నాలెడ్జ్ని ఒక ఆన్సర్లో, ఒక పర్సనాలిటీ చేంజ్లో ఎలా తీసుకురావాలో అది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మాత్రం 100%. ఇట్ మే టేక్ టైం. కొందరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతారు, కొందరు సెకండ్ అటెంప్ట్, కొందరు థర్డ్ అటెంప్ట్. అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసామా, మన పొటెన్షియల్ ఎంత ఉందో దాన్ని బట్టి సక్సెస్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్. సో అన్నిటికంటే డిఫికల్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి హ్యాపీగా, లైక్ డెలివరీ ఆఫ్ ఎ బేబీ ఫస్ట్ టైం మాకు భయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తెలియదు కాబట్టి ఓకే, సెకండ్ టైం కి చాలా మంది ఎక్కువ భయపడతారంట బికాస్ దే నో ద పెయిన్. సేమ్ థింగ్ ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు హ్యాపీ, ఓకే వస్తుంది రాదు రావాలి ఈ ఇంటెన్షన్స్ తో ఉంటారు. కానీ ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు చాలా డిప్రెసివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి? చాలా మంచి పాయింట్ మ్యామ్. యాక్చువల్లీ నేను పేరెంట్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ పాయింట్, స్టూడెంట్స్కే కాదు. జనరలీ పేరెంట్స్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో అడ్మిషన్ చేశారు. జనరలీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మేలో ఉంటుంది. సో ఈ సంవత్సరం ఏప్రిల్లో అడ్మిషన్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ మేలో అపియర్ అవ్వచ్చు, రైట్? పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సంవత్సరం నుంచి చదువుతున్నావు కదా, ఎగ్జామ్ ఎందుకు రాయనంటున్నావు? బికాస్ ది స్టూడెంట్ నోస్ దట్ హీ ఆర్ షీ స్టిల్ నాట్ రెడీ. ద స్టూడెంట్ కి అర్థమైపోతుంది ఫర్ సమ్ రీజన్స్. మేబీ కొన్ని సిలబస్ ఇంకా రివిజన్ మిగిలిపోయి ఉండొచ్చు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మిగిలిపోయి ఉండొచ్చు. కానీ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సంవత్సరం నుంచి చదువుతున్నావు, ఎగ్జామ్ అన్న రాయి, కనీసం నీకు ప్యాటర్న్ అన్న తెలుస్తుంది, ఇవన్నీ మాట్లాడతారు. నేనేమంటానంటే, ప్రిలిమ్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఒక స్టూడెంట్ మెయిన్స్ కి రెడీ అయితేనే, ఇంటర్వ్యూకి రెడీ ఉంటేనే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు తను ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రేపే అంటే నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇఫ్ ఐ హావ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ బోర్డ్ ఆఫ్టర్ 5 days, ఆమ్ ఐ రెడీ? ఈ రెండు ఆన్సర్స్ కి, క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎస్ వస్తేనే ప్రిలిమ్స్ రాయడానికి వెళ్ళాలి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఫీల్ కోసం ఎగ్జామ్ రాయొద్దు. మీరు అన్నట్టుగా యూపీఎస్సీలో ఫెయిల్యూర్ ఇస్ డిమోటివేటింగ్ కాదు, అది మీ మీద, మీ కాన్ఫిడెన్స్ మీద ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చేస్తుంది. డెఫినెట్లీ. ఆ క్వశ్చన్ మార్క్ వల్ల తెలిసిన ఆన్సర్స్ కూడా తప్పులు చేసేస్తాం. అది ఇంకా డిజాస్టర్స్. సో ఏమవుతుందంటే, అవుట్ ఆఫ్ స్ట్రెస్, లాస్ట్ టైం కూడా పోయింది ఈసారి పోవద్దు, లాస్ట్ టైం కూడా పోయింది ఈసారి పోవద్దు, డెఫినెట్లీ ఆ స్ట్రెస్ లో తెలిసిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ మనం తప్పు పెట్టాం. సో నిజంగా అంటే మీ స్టూడెంట్స్ లో ఫస్ట్ టైం బెటర్ గా పర్ఫార్మ్ చేసిన వాళ్ళు సెకండ్ టైం దానికంటే కొంచెం తక్కువ పర్ఫార్మ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? 100%. మీరు చెప్తే నమ్మరు మ్యామ్. లాస్ట్ టైం ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు, నెక్స్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయ్యాడు. ప్రిలిమ్స్ లో కూడా. సో అప్పుడు అలాంటప్పుడు రీజన్ ఏం చెప్పాడు ఆ అబ్బాయి? మ్యామ్ అడిగి ఉంటారు కదా మీరు. మ్యామ్ రీజన్ ఏంటంటే, ఇట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సైకాలజీలో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి, పేరెంట్స్ అందరికి తెలుసు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు, నెక్స్ట్ టైం పక్కాగా పాస్ అవుతాడు అన్న డైమెన్షన్ లో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నాట్ ఓన్లీ అంటే అకాడమిక్స్ టీచ్ చేసే స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా మీలాగా మెంటర్ సైకలాజికల్ గా కూడా వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉండాలి. మ్యామ్, నాకు వీక్లీ స్కెడ్యూల్లో ఒక క్లాస్ పక్కాగా మోటివేషన్ రిలేటెడ్ ఉంటుంది. Okay, so what kind of motivation you give to your students? Ma'am, it is about whenever నేను పిల్లలతో మాట్లాడినప్పుడల్లా I try to draw a picture that world is much bigger than UPS. అక్కడే కొంచెం లైట్ అవుతుంది. yes very good point. నేను పిల్లలకి చెప్తాను, imagine that you have just written your last attempt of UPSC and you know you will fail. Now see where life is leading. Let me tell you, welcome to the real life. Yes. Let me tell you, life is bigger than UPSC. Much more bigger. చాలా మంది సర్వీస్ లో వెళ్ళిన తర్వాత కూడా హ్యాపీగా లేరు. సో ఇట్ మీన్స్ దట్ యూపీఎస్సీ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. నేను చెప్తాను,
నేను వచ్చింది వదిలేసాను, మీ ముందు నిల్చున్నాను. లెట్ మీ టెల్ ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ వాంటెడ్ టు. డెఫినెట్లీ. I wanted to become a teacher. I have become a teacher. I'm happy guiding you all. You're taking guidance. I'm happy. సో ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు వెళ్ళి జాబ్ చేయలేక వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యూజువల్గా చాలా కష్టపడి ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చి యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయ్యి వాళ్ళ డ్రీమ్ అదే ఉంటుంది, వాళ్ళ అంబిషన్ అదే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయకుండా చాలా మంది బ్యాక్ స్టెప్ వేసేసి హోల్డ్ చేసేసి వచ్చేస్తున్నారు. రీజన్స్ ఏంటి అసలు? Ma'am, if you ask me personally, UPSC as an institution, bureaucracy as a pillar of bureaucracy ni Sardar Patel garu steel frame of India అని చెప్పారు. స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటే ఏది కదిలిపోయినా వీళ్ళు కదలకుండా దేశాన్ని కాపాడడానికి ఎప్పటిగా మనుషులు అంటారు. ఐరన్ మ్యాన్. See, an iron man telling that you are the steel frame. అర్థమవుతుందా? ఐరన్ కి రస్ట్ వస్తుంది, స్టీల్ కి రస్ట్ రాదు. సో అన్ ఐరన్ మ్యాన్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ దట్ యు ఆర్ ది స్టీల్ ఫ్రేమ్. ఇన్ఫాక్ట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా బ్యూరోక్రాట్స్ ని చాలా పై ఇదిలో చూసారు. అంటే యు ఆర్ ది పీపుల్ హూ బ్రింగ్ ద రియల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. రెండు విషయాలు ఏంటి మ్యామ్, పిల్లలు వాట్ యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. రేపు సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ కి బ్యూరోక్రసీ నుంచి ఏం కావాలి? ఈ ప్రశ్నకి రెండే ఆన్సర్లు. ఒకటి, దే వాంట్ ప్రాబ్లమ్ సాల్వర్స్. దే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సొల్యూషన్ ఇచ్చే మనిషికి ఒక సొల్యూషన్ ఇచ్చే లీడర్ కావాలి. వన్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వర్, సెకండ్ ఈస్ ఆపర్చునిటీ సీకర్. అవకాశం వస్తే యాక్ట్ చేయాలి, ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాలి. ఈ రెండే కావాలి. సో ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న లైఫ్ సైకిల్లోనే ఈ క్వాలిటీస్ తన పర్సనాలిటీలో తెచ్చుకోవాలి. వస్తాయంటారా ప్రిపరేషన్ టైంలో? కరెక్ట్ గా గైడ్ చేస్తే ఇట్ ఇస్ ఎ ప్రాపర్ ప్రిపరేషన్. లేదంటే మ్యామ్ యూపీఎస్సీ పుస్తకం చదివి పాస్ అయిపోవడం అనుకోవడం మూర్ఖత్వం. పుస్తకం చదివి ఎవడు పాస్ అవ్వడు. పుస్తకం చదివి మేబీ ప్రిలిమ్స్ పాస్ అవ్వచ్చు, మెయిన్స్ పాస్ అవ్వడు, ఇంటర్వ్యూ పాస్ అవ్వడు, రెండు పాస్ అవ్వడు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. మెయిన్స్ మనం ఏమనుకుంటాము, రిటర్న్ టెస్ట్ కదా, టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ ఎలా అని మీరు అడగొచ్చు. Basically, mains of UPSC is designed in a way, it is an interview in writing. Question frame కూడా ఎలా ఉంటుందంటే, ఈ సొసైటీలో ఈ ప్రాబ్లం ఉంది, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఇన్ రైటింగ్ కావాలి వాళ్ళకి. సో దే ఆర్ టేకింగ్ దేర్ ఒపీనియన్ ఇన్ రైటింగ్, దేర్ మైండ్ సెట్ దట్స్ ఇన్ రైటింగ్. అంతే. మీరు ఆ బుక్ నమ్మేస్తే బుక్ లో ఉన్నది ఉన్నట్టు రాసేసిన మార్కులు రావు. మీరేమనుకుంటున్నారు దాని మీద, అది మీరు రాస్తేనే మార్కులు వస్తాయి. మీ సొంత ఒపీనియన్ అనేది వెరీ మ్యాటర్స్. వెరీ మచ్ మ్యామ్, వెరీ మచ్. దట్స్ వాట్ ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీ ఇస్ అ కేక్ వాక్. ట్రస్ట్ మీ, నేను చదువుకున్నప్పుడు మెయిన్స్ కి అయితే మెయిన్స్ ముందుకెళ్ళి సినిమాలు చూసేవాడిని, ఇవన్నీ చేసేవాడిని. అమ్మ అనేది ఎగ్జామ్ ఉందంటున్నావు, నువ్వు సినిమాలకి వెళ్తున్నా అంటే నాకు వచ్చాము. సో ఇప్పుడు ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రిలిమ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అకాడమికల్ గా అండ్ మెంటల్లీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాట్లాడుకుందాం. మ్యామ్, ప్రిలిమ్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామ్, ప్రిలిమ్స్ బాగా ట్రిక్కీ అయిపోయింది, టఫ్ అన్న ట్రిక్కీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 2016 లో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 116, 200కి 116 was the cutoff. 2023 prelims cutoff was 75.41. 116 ఎక్కడ, 75 ఎక్కడ. సో మెయిన్స్ రాసిన చాలా మంది అయిపోతారు అంతేనా? నాట్ లైక్ దట్. అంటే కట్ ఆఫ్ తగ్గిపోయింది అంటే పేపర్ టఫ్ అయిపోయింది. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అలా అంటే 116 కట్ ఆఫ్ ఉండేది 75కి వచ్చేసింది అంటే పేపర్ టఫ్ అయిపోయినట్టు. టఫ్ ఇచ్చి ఉంటారు అని అంటే పేపర్ టఫ్ చేయలేదు. జనరలీ మనం మల్టిపుల్ చాయిస్ స్కూల్లో కాలేజెస్ లో చేస్తే గనక ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆన్సర్లు ఏబిసిడి ఏంటో తెలుసుకోవాలి. యూపీఎస్సీ అలా ప్యాటర్న్ ఉండదు. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తే ఆ 4 ఆప్షన్లు మీకు తెలిసినట్టు అయితేనే మీరు దానికి ఆన్సర్. అంటే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే, క్వశ్చన్ చాలా సింపుల్ గా పెట్టేస్తాడు, ఆప్షన్స్ టఫ్ చేసేస్తాడు. అండ్ ఆప్షన్ కి కింద ఆప్షన్ ఏమి ఇస్తాడంటే, హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అని అడుగుతాడు.
అంటే అప్పుడు మీకు ఆ 4 ఆప్షన్స్ తెలుసుంటేనే మీరు కరెక్ట్‌గా ఆన్సర్‌కి రాగలరు. కరెక్ట్‌గా లేకపోతే రాలేరు. సో ఓకే. ఇలా ప్యాటర్న్‌ని మారుస్తూ ఈ లెవెల్‌కి తీసుకొచ్చాడు. హ్మ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రిలిమ్స్ చదివే పిల్లలకి ఇప్పుడు ప్రిలిమ్స్ కూడా రాబోతుంది కొన్ని హ్మ్. రోజుల్లో. ఆల్వేస్ రిమెంబర్ మనం రివిజన్ చెయ్యకపోతే ప్రిలిమ్స్ ఎప్పటికీ పాస్. ఓకే. కనీసం 5-8 సార్లు రివిజన్ అవ్వాల్సిందే. 5-8 8 టైమ్స్ మినిమమ్ రివైజ్ చేయాల్సిందే. హ్మ్. ప్రిలిమ్స్‌కి సబ్జెక్ట్స్ పరంగా 4 పిల్లర్లు. హ్మ్. పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ. హ్మ్. ఇవి 4 స్తంభాలు హ్మ్. ప్రిలిమ్స్‌వి. హ్మ్. వీటిని ఎన్ని సార్లయితే అన్ని సార్లు మనం రివైజ్ చేయాల్సిందే. ఓకే. 5-8 టైమ్స్ మినిమమ్ రివైజ్ సో, ఫర్ చేయాల్సిందే. ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఉందనుకోండి. సో, ఎన్ని రోజుల్లోపు మనం ఆ రివిజన్ స్టార్ట్ జేయాలి? మినిమమ్ నా అభిప్రాయం పరంగా అయితే మ్యామ్ 90 డేస్ బిఫోర్ రివిజన్ షుడ్ స్టార్ట్. అంటే వాళ్ళు ఎప్పటి నుంచి యాక్చువల్ ప్రిపరేషన్ స్టార్ట్ జేయాలి? మినిమమ్ 14-16 మంత్స్. ఓకే. ఆల్‌మోస్ట్ 1 మినిమమ్. ఇయర్, 1 1 అండ్ ఇయర్ మోర్ మ్యామ్ దెన్. ప్రిలిమ్స్ యూపీఎస్‌సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే ముందు నా అడ్వైస్ పిల్లలకి, పేరెంట్స్‌కి ఒక 18 మంత్స్. ఎందుకంటే యూపీఎస్‌సి ఎగ్జామ్ ఎలా అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ బ్యాంక్ ఎగ్జామ్ ఆర్ సంథింగ్. అలా హ్మ్. కాదు. హ్మ్. అసలు యూపీఎస్‌సి మన దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందో ఇది తెలుసుకోవడానికి 4 నెలలు పడుతుంది. ఓకే. బికాజ్ పిల్లలు ఏమనుకుంటారు, అరే! అందరూ ఈ బుక్ చదువుతున్నారు, ఈ టెస్ట్ సిరీస్ చదువుతున్నారు, మనం చదివేద్దాం హ్మ్. అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అది సక్సెస్ తీసుకొని రాదు. అవ్వదు. యూపీఎస్‌సి ప్రిలిమ్స్ గాని, మెయిన్స్ గాని ఫస్ట్ క్లాస్ నోట్స్. హ్మ్. క్లాసెస్ పక్కాగా అటెండ్ అవ్వాలి. మిస్ అవ్వకుండా. హ్మ్. క్లాస్ అయిపోయిన వెంటనే డౌట్స్ ఏమైనా ఉంటే అప్పుడే క్లియర్ చేసుకోవాలి. హ్మ్. రూమ్‌కెళ్ళాక ఇమ్మీడియేట్‌గా క్లాస్ రూమ్ అదే రోజు రివిజన్ జరగాలి. ఓకే. డెఫినిట్‌గా మినిమమ్ 24 అవర్స్ లోపు రివిజన్ జరగాలి. హ్మ్. రివిజన్ జరిగిన వెంటనే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఉంటాయి కదా! స్కూల్ బుక్స్, హ్మ్. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. హ్మ్. వాటిని మళ్ళీ ఒక్కసారి చదవాలి. ఓకే. సో, ఈ సీక్వెన్స్ ఫాలో అవుతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. లేదంటే రాదు. మెయిన్స్‌కి డిఫికల్ట్. ఎలా అంటే మ్యామ్ ప్రిలిమ్స్ హ్మ్. అయిపోయిన తర్వాత హ్మ్. మెయిన్స్ ఈస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ గేమ్. ఓకే. ప్రిలిమ్స్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్, కరెక్ట్‌నెస్ రైట్? హ్మ్. మెయిన్స్ బుక్కీ ఈస్ ఆల్ థింగ్స్ అనుకోవచ్చు. ఆ! ఆ! మెయిన్స్ ఈస్ ఆల్ అబౌట్ ఒపీనియన్. ఓకే. నీ అభిప్రాయం ఏంటి? అది పాలిటీ సబ్జెక్ట్ అవ్వచ్చు, హిస్టరీ టెక్నికల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. హ్మ్. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్స్ ఎ టెక్నికల్ సబ్జెక్ట్. హ్మ్. జియోగ్రఫీ ఇస్ ఎ టెక్నికల్ సబ్జెక్ట్. అక్కడ మన ఒపీనియన్ పనికిరాదు. ఇట్ డజంట్ మ్యాటర్ ఇట్ డజంట్ అనుకోవచ్చు. మ్యాటర్. ఓకే. వాడు టెక్నికల్ క్వెషన్ అడిగాడు, నువ్వు టెక్నికల్ సమాధానం. ఓకే. డన్. కాకపోతే క్వెషన్స్ లైక్ పాలిటీ, ఎకానమీ, హ్మ్. హిస్టరీ, హ్మ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్, ఎస్సే హ్మ్. ఇవన్నీ మన ఒపీనియన్ బేస్డ్. సో, ఓకే. ఒక ఒపీనియన్ ఎలా ఫార్మ్ చేసుకోవాలి? ఒక బ్యాలెన్స్డ్ ఒపీనియన్ ఎలా ఫార్మ్ చేసుకోవాలి? ఈ పార్టే మన ఎగ్జామినేషన్ ప్రిపరేషన్‌లో మాక్సిమం టైమ్ తీసుకుంది. ఓకే. ఎందుకంటే ఒపీనియన్ ఫార్మేషన్ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే ఎవ్రీవన్ హాస్ వన్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటది. యెస్. అది కరెక్ట్ ఒపీనియన్ అనేది మెయిన్స్ వాళ్ళకి తెలియాలంటే ఆ ఒపీనియన్ ఎలా ఉండాలనేది క్వెషన్ మార్క్. అదే మ్యామ్. సే ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు సతీ ప్రథ హ్మ్. మనకి హిస్టారికల్‌గా ఉండేది. హ్మ్. సోషల్ ప్రాక్టీస్ ఉండేది. హ్మ్. దాన్ని ఇనీషియల్లీ మనం సోషల్ ప్రాక్టీస్ లాగా యాక్సెప్ట్ చేసాము. హ్మ్. తర్వాత లేదు ఇది తప్పు. హ్మ్. ఇట్ ఈస్ ఎ సోషల్ ఈవిల్ అని భావించి హ్మ్. దాని అగెయిన్స్ట్‌గా మనం చేసాం. ఓకే. సో, అదే విధంగా ఇప్పుడు సొసైటీలో చాలా ఇష్యూస్ అయ్యుండొచ్చు. సే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాస్ ఎ క్వెషన్. లాస్ట్ ఇయర్ మెయిన్స్‌లో ఉంది. 2023 మెయిన్స్‌లో క్వెషన్ హ్మ్. ఉంది. మ్యారేజ్ యాస్ ఎన్ ఇన్‌స్టిట్యూషన్ ఈస్ లూజింగ్ ఇట్స్ రిలెవెన్స్. ఓకే. Marriage as an ఇన్‌స్టిట్యూషన్. institution is losing its relevance in the contemporary times. సో క్వెషన్‌లోనే మ్యారేజ్ గురించి పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది. Yes, ఆ! as an institution is facing ఆ! societal stress. కరెక్ట్. హ్మ్. What is your opinion? హ్మ్. ఏ పుస్తకంలో రాసుంది? లేదు కదా! సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్ హౌ యూపీఎస్‌సి ఈస్ ఆస్కింగ్. సో, హ్మ్. దీనికి మెయిన్స్‌కి ఎస్పెషల్లీ మ్యామ్ సబ్జెక్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత, మీ రివిజన్ అయిపోయిన తర్వాత, ఎన్‌సీఈఆర్‌టీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రివిజన్ అయిపోయిన తర్వాత, ఇమ్మీడియేట్‌లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఓపెన్ చేయాలి. హ్మ్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. మినిమమ్ టు మినిమమ్ 15 ఇయర్స్ వెనక్కెళ్ళాలి. ఓకే. అదే అడుగుదాం అనుకున్నా. ఎన్ని ఇయర్స్ నుంచి? ఓకే. మినిమమ్ టు మినిమమ్ 15 ఇయర్స్ వెనక్కెళ్ళాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో 22లో ఒక క్వెషన్ వచ్చింది. ఓకే. ఈ క్వెషన్ వచ్చిన తర్వాత మీరు క్లాస్ అటెండ్ అయ్యారు. నోట్స్ రివిజన్ చేసుకున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ చదువుకున్నారు. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదువుకున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ క్వెషన్‌కి మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు అంటే ఎక్కడో తప్పు జరిగింది. హ్మ్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్
యూ స్లిప్ దిస్ టాపిక్. ఓకే. యూపీఎస్సీ ఏం చేస్తున్నా మెయిన్స్ కి మొత్తం సిలబస్ ఇచ్చేస్తుంది, పాయింట్ వైజ్ సిలబస్ ఇస్తుంది. ఓకే. సో మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు సిలబస్ అంతా ప్రింట్అవుట్ తీసుకోవాలి, దానికి సంబంధించి ప్రతి టాపిక్ కి సబ్ టాపిక్ కి మన దగ్గర నోట్స్ ఉండాలి, దాన్ని రివైజ్ చేసి సిలబస్ దాటి వెళ్ళరు మెయిన్స్ లో. లేదు లేదు, అదే సిలబస్. చాలా ఉన్నాయి అడగడానికి, వాడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. మ్యామ్ యూపీఎస్సీ కెన్ ప్రూవ్ ఎనీథింగ్ విత్ ఇన్ ది సిలబస్. భూమి పైన భూమి లోపల వాడు ఏదైనా అడుగుతాడు అంతే, బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సిలబస్. సో తిప్పేసి అడుగుతాడు. సో మనం ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీ అనుకుంటున్నాం, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అని ఒక పోస్ట్ ఉంది, ప్రెసిడెంట్ అని ఒక పోస్ట్ ఉంది. ప్రెసిడెంట్ అనే టాపిక్ మీద గత 15 సంవత్సరాల నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, వాడు అడిగే విధానం ఏంటి, అడిగే తీరేంటి, పర్పస్ ఏంటి, అవి మనం అనలైజ్ చేస్తే గనక నెక్స్ట్ ఇయర్ ఏ టాపిక్ నుంచి రావచ్చో మనం గెస్ చేయొచ్చు. ఓకే. అండ్ వాడు ఎలా అడగొచ్చో కూడా గెస్ చేయొచ్చు. ఓకే. ప్రిలిమ్స్ ఆల్సో, మెయిన్స్ ఆల్సో. మ్యామ్ మినిమం టు మినిమం ప్రిలిమ్స్ లో 25 to 30% పేపర్ గెస్ చేయొచ్చు, మెయిన్స్ లో 60 to 65% పేపర్ గెస్ చేయొచ్చు. ఓన్లీ ద థింగ్ ఇస్ అనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ నేను ప్రెసిడెంట్ అనే టాపిక్ రాశాను, గత 5 సంవత్సరాల నుంచి ఏం క్వశ్చన్ రాలేదు, దానికన్నా ముందు 2-3 years గ్యాప్ లో ఏదో క్వశ్చన్ అడుగుతూనే వచ్చాడు. దెర్ ఇస్ అ హై ప్రాబబిలిటీ దిస్ టైమ్ ఇట్ విల్ కమ్. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, సారీ టు ఇంటరప్ట్ యూ, చూసే ఆడియన్స్ కావచ్చు, స్టూడెంట్స్ అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ స్టూడెంట్స్, ఆస్పైరింగ్ పేరెంట్స్ కావచ్చు, ఇప్పుడు మీరు అన్నారు కదా 60 to 70% అనలైజ్ చేసేయచ్చు మనం అని. సో యాజ్ ఏ మెంటర్గా, యాజ్ ఏ అకాడమిక్ ఫ్యాకల్టీగా మీరు అనలైజ్ చేసేస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది కదా స్టూడెంట్స్ కి అని అనుకుంటారు. లేదు మ్యామ్, ఇక్కడ స్పూన్ ఫీడింగ్ పనిచేయి. ఎందుకంటే there is a probability that a question may come out of analysis also. If a student has not done the analysis himself, తనే అనాలిసిస్ చేయలేదు అంటే బయట నుంచి ఏది వచ్చినా సరే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే. సో a student should learn the analysis trick. అది నేను నేర్పిస్తాను. I will teach ఎలా అనలైజ్ చేయాలని నేర్పిస్తాను. 100%. మ్యామ్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో ఇంతకు ముందు కూడా చెప్పాను, I am a soldier, I will create a soldier who can fight his battle all alone. అభిమన్యుడు లాగా వెళ్ళి కొట్టు. సో ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ స్టడీ థింగ్ కాబట్టి, బుక్స్ చూసి చదవడం కాబట్టి చాలా మంది ఇన్ అవర్స్ చదువుకోవాలి ఖచ్చితంగా. 24 hours లో ఎన్ని అవర్స్ చదువుకోవాలి, ఇది అందరూ అడిగే క్వశ్చన్. బికాజ్ వాళ్ళ అయాషిలు ఇన్ ద సెన్స్ సినిమా చూడటము, ఎంజాయ్మెంట్, పార్టీస్ ఇవన్నీ మానేసి దాని మీదే కూర్చోవాలి. 24 hours లో నువ్వు మినిమం ఒక 16 to 18 hours చదివితేనే యూ విల్ క్రాక్ ద ఎగ్జామ్ అంటారు. అది ఎంతవరకు కరెక్ట్, అది ఎలా చేయాలి? 16 to 18 hours అనేది ఎగ్జాజరేషన్, అవసరం లేదు మ్యామ్. సింపుల్, ఇప్పుడు మీ ఫౌండేషన్ క్లాసెస్ నడుస్తున్నాయి అంటే జనరలీ 4 to 6 hours మీ క్లాసెస్ ఉంటాయి. డెఫినెట్లీ ఈ 4 to 6 hours మీ క్లాసెస్ ఉన్నాయి అంటే క్లాస్ అయిపోయిన తర్వాత రివిజన్ కి ఒక 2 hours, ఎన్సీఆర్టీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కి 1 to 1.5 hour, ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఒక 2 hours, ఇలా చేసుకుంటే 5 to 5.5 hours టైం షెడ్యూల్ వస్తుంది. ఇవి చేసుకున్నా పర్ఫెక్ట్లీ ఆల్ 5 to 6 hours వెన్ యువర్ ఫౌండేషన్ క్లాసెస్ ఆర్ గోయింగ్. ఫౌండేషన్ అయిపోయింది, ఆప్షనల్ కూడా అయిపోయింది, జిఎస్ కూడా అయిపోయింది అనుకుంటే ఆ తర్వాత ఏ క్లాసెస్ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ద రియల్ బ్యాటిల్ బిగిన్స్. సో ఇక్కడ మనము 8 to 12 hours ప్లాన్ చేసుకోవాలి. 8 to 12 hours దిస్ షుడ్ బి ది యావరేజ్ టైం దట్ వీ షుడ్ గివ్. ఈ 8 to 12 hours లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని టైం స్లాట్ డివిజన్ చేయాలి. ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి అప్రోచే కంప్లీట్లీ డిఫరెంట్. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ మేలో మీరు ప్రిపేర్ అవుతున్నాం, మీ ఫౌండేషన్ అయిపోయింది, ఇది జూన్ నడుస్తుంది అంటే 11 నెలలు టైం ఉంది. ఈ 11 నెలలు మీరు ఎలా టైం డివైడ్ చేయాలంటే, ఓకే ప్రిలిమ్స్ కి ఇన్ ఎ డే నేను 3 hours ఇస్తాను, మెయిన్స్ కి ఇన్ ఎ డే నేను 2 hours ఇస్తాను, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కి ఇన్ ఎ డే నేను ఇంత టైం ఇస్తాను. ఇదంతా టైం స్కెడ్యూల్ చేసుకుంటే ఆబ్వియస్లీ బై అక్టోబర్ వరకు మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, ప్రిలిమ్స్ టచ్ చేస్తూ, కరెంట్ అఫైర్స్ టచ్ చేస్తూ వెళ్ళాలి ప్యారలల్ గా. అక్టోబర్, నవంబర్ రాగానే ఇంకా మెయిన్ సబ్జెక్ట్ ని నెమ్మదిగా వెనక్కి నెట్టేస్తూ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ ని ముందు తీసుకొని రావాలి. సో అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకసారి ఫిబ్రవరి వచ్చేసరికి ఒక్క 15 days ఓన్లీ మెయిన్స్ కి కాన్సన్ట్రేట్ చేస్తూ
మొత్తం రివైజ్ చేసుకొని మెయిన్స్ ఫర్ ఆల్ ఫిబ్రవరి ఎండ్లో క్లోజ్ చేయాలి. ఓకే. తర్వాత మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు పక్కాగా ప్రిలిమ్స్ పట్టుకొని కూర్చో. ది ఐడియా ఇస్ ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే 2 to 3 టైమ్స్ మీ మెయిన్ రివిజన్ ఆల్రెడీ అయిపోయింది. అయిపోయింటది. యాహ్! సో దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్. కాకపోతే ఓకే. పిల్లలు ఎలా అంటే మైండ్ సెట్ పూర్తిగా ప్రిలిమ్స్ మీద పడిపోతారు. అది ఆబ్వియస్లీ ఇప్పుడు అదే చెప్తారు అనుకునేది. ఎందుకంటే ప్రిలిమ్స్ ఫస్ట్ ఉంది కాబట్టి దాని మీదకి వెళ్ళిపోతుంటారు. నో అండ్ ఇబ్బంది ఏంటంటే మ్యామ్ 1 ఇయర్ ఉంది ప్రిలిమ్స్ ముందు టైం, కానీ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి 2.5-3 నెలల టైం ఉంటుంది. 2.5 months లో అన్ని ఎలా కవర్ చేస్తాము? వెరీ టఫ్. సో ఇదంతా ఒక స్ట్రాటజీతో తీసుకెళ్తేనే బాగుంటుంది. ఇక్కడ మెంటర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఒక మెంటర్షిప్ నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ ఫేమస్. ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి, బెంగళూరు, చెన్నై నుంచి షిఫ్ట్ అయ్యి నా దగ్గరకు వస్తారు మెంటర్షిప్.